ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం కుదిరింది. వచ్చే నెల 2 ఉదయం 9:25 మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారు. అమరావతి సచివాలయ ప్రాంగణంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విస్తరణలో మొత్తం 10 మందికి కొత్తగా చోటు కల్పించే ఛాన్స్ ఉంది. నారా లోకేష్, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేబినెట్ పదవుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు మంత్రివర్గం నుంచి కొల్లు రవీంద్ర, పీతల సుజాత, రావెల కిషోర్ బాబును తప్పించే ఛాన్సులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి లైవ్ లో అప్డేట్ అందించేందుకు మునిరాజ్ సిద్ధంగా ఉన్నారు. మునిరాజ్, ఓవర్ టు యు. జ్యోత్స్న ఎన్నికలకు ఏడాది పాటు ఊరిస్తూ వచ్చినటువంటి కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ఏప్రిల్ 2వ తేదీన ఏపీ కేబినెట్ విస్తరణ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించడంతో ఈ మేరకు జీఏడీకి సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు జీఏడీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానంగా వెలగపూడి సచివాలయంలోని ఈ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాటు కూడా పూర్తిగా జీఏడీ మొదలుపెట్టింది. అయితే ఈ మంత్రివర్గ విస్తరణ పూర్తిగా 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ ఎన్నికలే టార్గెట్గా చేయాలనేసి చెప్పి ముఖ్యమంత్రి ఈ పాటికి కసరత్తు చేసి దాదాపుగా పేర్లన్నీ కూడా ఎవరిని తీసుకోవాలనే దాని మీద కూడా స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న క్యాబినెట్ ఎఫెక్టివ్గా పనిచేయట్లేదనే భావనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇప్పటికే గత 3 నెలలకు ఒకసారి ఇప్పటికే సర్వేలు చేస్తూ వాళ్ళ పెర్ఫార్మెన్స్కి సంబంధించింది కూడా తీసుకోవడంతో చేశారు. ఇప్పటికే పలుసార్లు మంత్రులు కూడా హెచ్చరికలు చేసినప్పటికీ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్లో సరైనటువంటి స్పందన కనిపించలేదనే భావనలో ముఖ్యమంత్రి ఉన్నారు. అలాగే ఈ కొత్త మంత్రివర్గంలో ఇప్పటికే దాదాపు 10 మందిని 20 మందితో కొనసాగుతున్న మంత్రివర్గంలో మరో 6గురిని తీసుకునే అవకాశం ఉంది. దీంతో మొత్తంగా కలిపితే ఈ ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రివర్గంలో 5-6 మందిని తీసివేసే అవకాశం కనిపిస్తుంది. పర్టికులర్గా మనం చూస్తే తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రితో పాటు కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి, అలాగే గుంటూరుకు చెంది ఇటీవల వివాదాల్లో చిక్కున్నటువంటి మంత్రితో పాటు చంద్రబాబు సొంత సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు నుంచి కూడా ఒక మంత్రి ఉన్నటువంటి మంత్రి కూడా ఆరోగ్య సమస్యలతోటి ఉన్నారు. ఆయన కూడా తొలగించే అవకాశం తెలుస్తుంది. అలాగే అనంతపురం జిల్లాకు చెందినటువంటి మంత్రి మీద కూడా ఒకరిపైన వేటుపడే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు అంటే యువ నాయకుడిగా పేరొందిన లోకేష్ ను కూడా తీసుకోవాలని దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఈయనతో పాటు ఏపీ టీడీపీ శాఖ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి కళా వెంకట్రావును కూడా తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అలాగే భూమా అఖిలప్రియ ఈమెను కూడా తీసుకునేదానికి దాదాపు ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తుంది. మరోవైపు సీనియర్ నేత ఎమ్మెల్సీ అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మంత్రివర్గంలో తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు చిత్తూరు జిల్లా నుంచి వైసీపీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, టీడీపీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల్లో అమర్నాథ్ రెడ్డి, అలాగే సుజయ్ కృష్ణ రంగారావు, వీళ్ళిద్దరు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. వీరందరితోటి అంటే కొత్త ముఖాలతోటి ఎన్నికలను ఎదుర్కొనేందుకు గట్టిగా అంటే క్యాబినెట్ మరోసారి విస్తరించేదానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇదే టీం తోటి 2019 ఎన్నికలను ధీటుగా ఎదుర్కోవాలనేది భావనలో ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలో కూడా మంత్రులు సరిగా వ్యవహరించలేదు. ఒకరిద్దరు మినహా తక్కిన మంత్రులంతా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడం, అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వ వాయిస్ని గట్టిగా వినిపించడంలో కూడా విఫలమయ్యారనేసి భావనలో ముఖ్యమంత్రి ఉన్నారు. కాసేపటి కింద జరిగినటువంటి టీడీఎల్పీ సమావేశంలో కూడా అదే భావన ఆయన వ్యక్తం చేశారు. దీంతో మొత్తంగా మనం చూస్తే 3 ఏళ్లు కావస్తున్నప్పటికీ కూడా విస్తరణ కాకుండా 2014 జూన్ 8న ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీంతో కొత్త మొఖాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే ప్రభుత్వ వాయిస్ను బలంగా వినిపించి ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొనే వారి నేతలకి ప్రధానంగా ప్రాధాన్యత కల్పిస్తూ సీనియర్స్ జూనియర్స్ని సమ్మిళితంగా చేసి ఈ కేబినెట్ విస్తరణ చేయాలనేది ముఖ్యమంత్రి నిర్ణయించారు కదా. అంటే ఈ విస్తరణలో వాళ్ళకి ఏమన్నా ఛాన్సెస్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? మరి వీళ్లకు ఏ శాఖలు కేటాయించే టాక్స్ వినిపిస్తున్నాయి? అంటే ప్రధానంగా అసంతృప్తి అనే దానికన్నా ఇంకా 2 ఏళ్ల కాలం అధికారంలో పార్టీ ఉండే అవకాశం ఉండడంతో పార్టీలో ఎవరికైనటువంటి అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. ఎందుకంటే వారికి సంబంధించినట్టు ఎమ్మెల్యేలు కానీ అటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే మంత్రుల పైన ప్రతి 3 నెలలకు ఒకసారి వారి పర్ఫార్మెన్స్కి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ సర్వేల్లో వచ్చినటువంటి మార్క్స్ను ఆయనకే పూర్తిగా వాళ్ళకే వ్యక్తిగతంగా అందించి దాంట్లో ఉన్నటువంటి కరెక్షన్స్ చేసుకోమని
చేయమని పదే పదే సూచించడం కూడా జరిగింది. అయితే ఈ మేరకు వాళ్ళ నుంచి ఆశించినటువంటి కరెక్షన్స్ జరగలేదనేది ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వంలో అంటే ప్రభుత్వం పట్ల 80% తృప్తి కలగాలనేది ముఖ్యమంత్రి పదే పదే చెప్తుంటారు. ఆ మేరకు ఉన్నప్పటికీ కూడా మంత్రుల పైన సరిగా లేదు, మంత్రుల పైన వ్యతిరేకత ఉందనే భావనలో ముఖ్యమంత్రి వచ్చారు. దీంతో ఏప్రిల్ 2న అంటే పర్టికులర్గా మంత్రివర్గ విస్తరణ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి భావించి ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని జీఏడీని ఆదేశించారు. దీంతో ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే అసంతృప్తి అనే దానికన్నా ఇవి ఇప్పటికిప్పుడు బయటపడే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఎన్నికలకి ఇంకా 2 మారినటువంటి వాళ్ళు కూడా పదవుల్ని ఆశించి వచ్చారు అన్నటువంటి టాక్స్ అయితే మనకి ఇప్పటి వరకు వినిపించాయి. అటువంటి వాళ్ళకి ఏవైనా అవకాశం ఎక్కువగా ఇచ్చారు అని చెప్పేసి పార్టీలో ఉన్న వాళ్ళు ఏవైనా వ్యతిరేకత వ్యక్తమయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? ఇప్పుడు మనకు ఏవైతే కొత్తగా 10 మంది పేర్లు కనిపిస్తున్నాయో వీళ్ళ ద్వారా ఏమైనా ఉన్నటువంటి వాళ్ళకు అంటే సీనియర్లకు కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు సరే, మరి పాత వాళ్ళు సీనియర్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ మమ్మల్ని వరించాయా అన్నటువంటి అసంతృప్తిలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా, మరి వీటిని ఎలా టీడీపీ అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే పర్టికులర్గా క్యాబినెట్ విస్తరణలో కొత్త పాత కలయికలు అంటే 21 మంది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. వీళ్ళలో ముగ్గురిని అంటే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు భూమా అఖిలప్రియ అలాగే అమర్నాథ్ రెడ్డి సూర్యకృష్ణ రంగారావులకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనేది ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. అయితే వీరిని కాకుండా సీనియర్స్ అయినటువంటి ఇప్పుడు కళా వెంకట్రావు గారు పార్టీలో చాలా సీనియర్, ఆయనతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి వీరిద్దరు కూడా టీడీపీలో ఉన్నారు. అయితే కళా వెంకట్రావు సీనియర్లు ప్లస్ సౌమ్యుడు అనే దాంతో ఉంటున్నారు. ఈ బ్యాలెన్సింగ్ చేస్తూనే ఇతరులు అంటే ఉన్నటువంటి నేతల మధ్య ఎటువంటి అసంతృప్తి లేకుండా ముఖ్యమంత్రి ఇప్పటికే పలు సూచనలు సలహాలు కూడా ఇచ్చినట్టుగా ఉంది. అలాగే నియోజకవర్గాల విభజన పునర్విభజనలో భాగంగా నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందనేసి గట్టిగా ముఖ్యమంత్రి నమ్ముతున్నారు. ఆ మేరకు 225 సీట్లకి అంటే ప్రస్తుతం 175 ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు 225 మేరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో వీరందరినీ కూడా అకామిడేట్ చేస్తాను, మీకు అందరికి కూడా న్యాయం చేస్తాను, అలాగే కార్పొరేషన్ పదవుల్లో కూడా వీరికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. దీంతో అసంతృప్తి అనేది పదవుల్లో ఉన్న వాళ్ళను కూడా తప్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని మనం 4-5 పేర్లు కూడా చూసాము. మరి వాటికి సంబంధించి ఎటువంటి చర్చ టీడీపీలో జరుగుతోంది? అంటే ప్రధానంగా ఒక మంత్రి తరచూ వివాదాల్లో అంటే అతను అంటే కొత్తగా పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా ఆయనకి మంత్రివర్గం మంత్రి పదవి కట్టబెట్టి చేసినప్పటికీ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా ఆయన తరచూ వివాదాలకు దిగడం, పార్టీ లైన్ కాదని ఆయన ఎక్స్ట్రీమ్గా వెళ్ళడంతో వివాదాలు కొనసాగుతున్నాయి. దీంతో పార్టీ ప్రతిష్ట బజార్న పడుతుందనేది పార్టీ అధిష్టానం భావించింది. ఆ మేరకు ఆయనకు పలు సూచనలు చేసినప్పటికీ కూడా ఆయన తన శైలిని మార్చుకోకపోవడంతో అతని పట్ల వ్యక్తమవుతుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి మంత్రి పైన పూర్తిగా అవినీతి ఆరోపణలు లేనప్పటికీ కూడా ఆమె పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకుపోవడంలో విఫలమవుతున్నారనేసే ఆరోపణలు వచ్చినాయి. ఆ మేరకు ఆమెకి పలు సూచనలు చేసినప్పటికీ కూడా ఇది చేసేది. అయితే ఈ సామాజిక వర్గాలు ఏ సామాజిక వర్గాన్ని అయితే తొలగిస్తున్నారో ఆ సామాజిక వర్గం నుంచి అకామిడేట్ చేసే విధంగా ముఖ్యమంత్రి వారిని తృప్తిపరిచే విధంగా అదే కమ్యూనిటీకి చెందిన వారిని మంత్రివర్గంలో తీసుకుపోతున్నారు. అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి తీసుకుంటే గోపాలకృష్ణారెడ్డి గారు సీనియర్ అయినప్పటికీ కూడా ఆయన ఆరోగ్య సమస్యల రీత్యా అతన్ని తప్పించాలని చెప్పి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీంతో అక్కడి నుంచి అదే జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డిని అంటే వైసీపీ నుంచి ఆయన గతంలో తెలుగుదేశం ఫ్యామిలీలో నుంచే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఆయన. అయితే గత ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీ వైపు పోవడం జరిగింది. అయితే ఆయన తిరిగి రావడంతో అతన్ని అదే కమ్యూనిటీ నుంచి అతన్ని తీసుకునే అవకాశం ఇలా ఎక్కడైతే ఇబ్బంది అనిపించిందో వారందరినీ కూడా అదే కమ్యూనిటీ పేరుతోటి కానీ లేదంటే దానికన్నా బలమైన వాళ్ళని తీసుకోవడం ద్వారా పార్టీ లాయల్టీనితో పాటు పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకుపోయే నేతల్ని ఈ రెండుటిని ప్రాథమికంగా ఆయన వారి అంచనాను వేసి వారి అంచనాకు అనుగుణంగా చూస్తున్నట్లయితే ఎటువంటి చర్చ నడుస్తోంది? ఒకవైపు అధిష్టానం అన్ని ఆలోచించే ఎటువంటి అసంతృప్తులు లేకుండా నిర్ణయం తీసుకున్నామని చెప్తూ 10 మందిని ఏ విధంగా అయితే కొత్త వాళ్ళు ఉండాలి, పాత కొత్త వాళ్ళ కలయికతో ఈ మంత్రివర్గ విస్తరణ అనేది ఉంటుంది అని చెప్తూ వస్తున్నారు. అయితే అధిష్టానానికి సమ్మతమైనటువంటి ఈ నిర్ణయం మరి పార్టీలో ఎలా ఉంది? పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? పార్టీలో ఎట్టికేలకి అంటే ఎప్పటి నుంచో ఊరిస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణ జరగడం శుభపరిణామం. అయితే తమ వర్గానికి లేదా తమ నేతలకు రాలేదనే భావన అయితే కొంతమందిలో వ్యక్తమవుతుంది. అంటే బయట నుంచి వచ్చిన వ్యక్తులకే కాకుండా సీనియర్స్కే ఇస్తున్నారు. ఆ సీనియర్స్లో మా నేతకి ఇచ్చేయట్లేదా, మా నేతని ఎందుకు పరిశీలించలేదనేసి ఇచ్చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వారం 10 రోజులుగా దీని మీద సీరియస్గా కసరత్తు మొదలుపెట్టి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ సీనియర్లకి ఇచ్చేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని వ్యతిరేకించి
ఆలోచించే పరిస్థితి అయితే మాత్రం పార్టీలో ఎటువంటి పరిస్థితుల్లో కనిపించదు. ఎందుకంటే ఆయన 1కి 10 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారనేది పార్టీ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి మాట. దీంతో ఏదైనా సరే పార్టీ ప్రయోజనాలను ఆశించే ముఖ్యమంత్రి చేస్తారు. దీనికి కులంతో పాటు ప్రాంతానికి సంబంధించి సమతుల్యాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటిస్తారనే భావన పార్టీలో వ్యక్తమవుతుంది. దీంతో ఎటువంటి పరిస్థితుల్లోనూ పార్టీ అధిష్టాన నిర్ణయం అంటే సాధారణంగా తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్ల ఒకసారి ప్రభుత్వంలోకి వస్తే 5 ఏళ్ల కాలం ఉంటుంది. ఈ 5 ఏళ్ల కాలంలో టీడీపీ సాధారణంగా 3 సార్లు మంత్రివర్గ విస్తరణ చేయడం అనేది ఆనవాయితీగా వచ్చేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 3 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణ చేయకపోవడంతో ఎవరికో ఒకరికి వచ్చేది, మాకు రాకపోయినా మీకు వచ్చేది కదా, మా నేతకు రాకపోతే మీ నేతకైనా వచ్చి ఉండేది కదా అనేసిన భావన ఇప్పటి వరకు పార్టీలో జరిగింది. అయితే ఇప్పుడు ఖచ్చితంగా విస్తరణ జరుగుతుందని 2వ తేదీ నిర్ణయం జరగడంతో ఎంతమందికో కొంతమందికైనా ప్రాధాన్యత దక్కుతుందనేది ఉంది. మరోవైపు ఈ 6 సీట్ ఏవైతే ఖాళీలుగా ఉన్నటువంటి 6 4 మాత్రమే భర్తీ చేసి 1 లేదా 2 శాఖలను తన వద్దనే ఉంచుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో అంటే ఇటువంటి ఏదైనా అసంతృప్తులు వ్యక్తమైతే లేదంటే ఏ వర్గాన్ని సాటిస్ఫై చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి తక్షణం 1 శాఖనో లేదా 2 శాఖలను తన వద్ద ఉంచుకొని ఆ వాటితోటి ఆ వర్గాల నుంచి ప్రాతినిధ్యం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకునే దానికి స్పష్టమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. చూస్తున్నా అంటే మునిరాజు ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేసినట్లు అనిపిస్తోంది? అంటే ప్రధానంగా లోకేష్ గారిని పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో తీసుకోవాలనేసి పదే పార్టీ వర్గాల్లో నుంచి కానీ అటు కుటుంబంలో తన తల్లి నుంచి కానీ పూర్తి స్థాయిలో ఒత్తిడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఉండేది. ఈ నేపథ్యంలో ఆయన్ని తీసుకోవడం అంటే చిన్నబాబుగా పేర్కొంటున్నటువంటి పార్టీ వర్గాలు తమ నేతకి ప్రాధాన్యత ఇవ్వాలనేసి పార్టీలో కూడా చాలా రోజుల నుంచి ఒత్తిడి వస్తుంది ముఖ్యమంత్రి పైన. అయితే ఆయన పాలనా అనుభవం ఇప్పటికే పార్టీలో పూర్తి స్థాయిలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా అంటే ఫస్ట్ కార్యకర్తల సంక్షేమ నిధి పర్యవేక్షకుడిగా మొదలైన తన ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తోటి కార్యకలాపాలతోటి మొదలై కార్యకర్తల సంక్షేమ నిధికి సంబంధించిన పర్యవేక్షణతోటి చేయడంతో పాటు అలాగే పార్టీ జనరల్ సెక్రటరీగా గత మహానాడులో పార్టీ జనరల్ సెక్రటరీగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికారు. ఇలా పార్టీ మీద క్రమంగా పట్టు సాధించిన లోకేష్కు పాలనలో కూడా అనుభవం తీసుకురావాలనేసి చెప్పి పార్టీ వర్గాల నుంచి పాటు కుటుంబం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒత్తిడి వచ్చింది ముఖ్యమంత్రి మీద. అయితే ఆయన ఇతరులతో కంపేర్ చేయడం అనవసరమైన ఒత్తిడికి లోనే అవకాశం ఉంది కాబట్టి కొంత సమయం ఇద్దామనుకుంటూ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో లోకేష్ గారిని అయితే ఖచ్చితంగా పార్టీలో నెంబర్ 2 పొజిషన్ క్రియేట్ చేయడం కోసం ఆయన్ని మంత్రివర్గంలో తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే ఇతరులను తీసుకునేటప్పటికీ సామాజిక వర్గాలు అలాగే ప్రాంతం యొక్క ప్రాధాన్యతల మేరకు వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. దీంతో ఒత్తిడి అంటే ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఏదో అంటే మాట్లాడడం తమ శాఖలకు సంబంధించి కూడా పట్టు 3 ఏళ్ళు కావస్తున్నప్పుడు కూడా చాలా మంది మంత్రులు తమ శాఖకు సంబంధించిన అంశాల మీద కూడా పట్టు సాధించలేకపోయారు. ఇది ప్రధానంగా ఆయన్ని కలిసివేస్తుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉంటేనే సమాచారం మీద లేదంటే ప్రచారం మీద పెద్ద ఎత్తున చేయడం ప్రజల్లోకి తీసుకుపోవడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే వీటిని అప్ టు ద మార్క్ కూడా కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరిలో కూడా ఫిల్టర్ చేసి దగ్గర ఒక 5-6 మందిని ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి వారిని తీసేసి కొత్త వారిని తీసుకుంటారు. అలాగే ఈ 6 ఖాళీల్లో 4 ఖచ్చితంగా కొత్త వారితో ఖాళీలకు సంబంధించినవే కాకుండా పాతవి మంత్రులు ఎవరైతే ఇప్పుడు వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారో వాటికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అంటే శాఖలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా ఈ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి మంత్రివర్గంలో కూడా కీలక శాఖలు నిర్వహిస్తున్న వారిలో 1-2 శాఖలు ఖచ్చితంగా మారే అవకాశం కనిపిస్తుంది. వీరిలో గంటా శ్రీనివాస్ విద్యాశాఖను ఉన్నత విద్యను పర్యవేక్షిస్తున్నటువంటి గంటా శ్రీనివాస్ శాఖ మారే అవకాశం ఉంది. ఈయనే తన శాఖను మార్చాలనేసి కూడా ముఖ్యమంత్రి వద్ద ఇటీవల కోరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అతను గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ I&Iని ఆయన నిర్వహించారు. ఈ మేరకు దాన్ని కూడా ఆ శాఖను తనకు కేటాయించాలని కోరినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు మంత్రి నారాయణ కూడా ఈయన శాఖ మారుతుంది, ఈయనకి CRDA చైర్మన్ ఇస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికలు ఎందుకంటే త్వరలోనే ఖాళీగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈయన ప్రజాక్షేత్రంలో ఎక్కువ పనిచేయకుండా ఉండడం వల్ల ఆయనకి కమ్యూనికేట్ చేయలేకపోతున్నారనేసి ఒక భావన ఉంది. దీంతో ఆయన శాఖను కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది. జ్యోత్స్న. ఓకే, రైట్ మునిరాజు. అది ఏప్రిల్ 2న ఏపీ మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది. మరి కొత్తగా 10 మంది మంత్రివర్గంలో కొలువు తీరబోతున్నారు. అయితే పాతగా ఉన్నటువంటి నలుగురిని కూడా ఉద్వాసన పలికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మార్పులు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఏప్రిల్ 2 వచ్చే వరకు అంటే ఎటువంటి క్యాల్కులేషన్స్ మారుతాయి, ఏపీ క్యాబినెట్ విస్తరణలో ఎటువంటి మార్పులు ఉంటాయో తెలుసుకోవాలంటే మనం వెయిట్ చేసి తీరాల్సిందే. ఇప్పుడు ఒక